రాంబోకి కన్మని మరియు ఖ్యాతి ఒకేసారి ఐ లవ్ యూ చెప్పడంతో ఇతని జీవితమే మారిపోతుంది. ఇతను తన జీవితంలో తినలేని చాకోబార్ ఐస్ క్రీమ్ ఇతని చేతి దాకా వచ్చేస్తుంది. అది ఒకటి కాదు, రెండు ఒకేసారి వస్తాయి. అప్పుడే వర్షం కూడా పడుతుంది. అతను సైడ్ కి వెళ్లి నిలబడితే అప్పుడే రాంబో అత్త ఫోన్ చేసి మీ అమ్మ ఆరోగ్యం ఇప్పుడు బాగైపోయింది, తను ఇప్పుడు లేచి నడుస్తుంది కూడా అని చెప్తుంది. దాంతో రాంబో ఎంతగానో ఆనందించి వర్షంలోకి వెళ్తాడు. కానీ వర్షం ఆగకుండా పడుతూనే ఉంటుంది. దాంతో రాంబో ఎంతో ఆనందించి వర్షం పడుతుండగానే తడుస్తూ ఐస్ క్రీమ్ ని తింటాడు. ఇప్పుడు రాంబో కన్మనికి ఎస్ చెప్తాడా లేక ఖ్యాతికి ఎస్ చెప్తాడా తెలియదు. రాంబోకేమో వాళ్ళిద్దరంటే ఇష్టమయ్యి ఉంటుంది. దాంతో రాంబో ఎవరికి ఎస్ చెప్పాలో అర్థం కాక వాళ్ళిద్దరి ఫోన్లని కొద్ది రోజుల వరకు అస్సలు ఎత్తడు. వాళ్ళని కలిసేవాడు కూడా కాదు. ఒక రోజు గుడిలో కన్మని మరియు ఖ్యాతి ఉంటారు. అప్పుడే గుడిలోని దీపం ఆరిపోతూ ఉంటే ఖ్యాతి మరియు కన్మని పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ దీపాన్ని ఆరకుండా తమ చేతులతో అడ్డు పెట్టగానే అప్పుడే తెలియకుండా అక్కడికి రాంబో వచ్చేస్తాడు. దాంతో కన్మని రాంబోతో నా ఫోన్ ని ఎందుకు ఎత్తడం లేదు అని అడుగుతుంది. దానికి రాంబో ఏమీ సమాధానం ఇవ్వకుండా దేవుడికి దండం పెట్టుకుని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఆ తర్వాత ఏమైందో తెలుసుకోవడానికి పార్ట్ 10 అని కామెంట్ చేసేయండి.